ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారికి 35 కోట్ల రూపాయలను ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికి ఉంది, మన ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రపంచమైతే, ఏ దేశమైతే, ఏ సమాజంలో అయితే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా, ఆ సమాజం అభివృద్ధి చెందిందనడానికి కొలమానిక మహిళా అభివృద్ధి. కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ రోజు వైఎస్ఆర్ గారు మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలటువంటి లక్ష్యంతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు మహిళలందరికీ 21,446 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం, వడ్డీ భారం లేకుండా ఈరోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు ఏమైనా లోన్లు తీసుకొని ఉండి మహిళా సభ్యురాలుగా ఉండి చనిపోయి ఉంటే 2 లక్షల వరకు మీరు కట్టకుండా ఆ యొక్క లోన్ బీమాను కూడా ఈరోజు మనం అందజేస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద మహిళలు ఇవాళ మేము బస్సు పెడితే అడ్డుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకున్నారు, ఎగతాళిగా వీడియోలు చేసి పెట్టిర్రు. ఆడోళ్ళు 33 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 శిఖలు కలిసి ఉండే అనే విధంగా దుష్ప్రచారం చేసి బస్సులలో కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేసిరు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సభ్యులు ఈరోజు ఈ గ్రూపులలో ఉన్నారు. గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు. దానిలో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చాలటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది. ఇప్పటికే అతి తక్కువ కాలంలో 67,000 మంది మహిళలను ఈ మధ్యకాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఉత్సాహంలాగా, ఒక ఉద్యమంలాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు 1 కోటి మంది సభ్యులుగా కూడా చేర్స్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రివర్గ సహచరులకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు 150 బస్సులతోటి మనందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది. మహిళా గ్రూపులకు 150 బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా 1000 మెగావాట్ల మరి సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం. మహిళలకు 17 రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక క్యాంటీన్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ, ఇతరత్ర బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం, మాట అంటే నిలబెట్టుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ మనకు దాదాపుగా 3,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును అందిస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22 మహిళా జిల్లా భవనాలకు 5 కోట్లతోటి 110 కోట్లు, ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఎకరానికి కూడా మరి 5 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నది. అవి కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను, చిన్నన్నను, ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి, మీ అందరి సంక్షేమమే మనందరి సంక్షేమము ఈ ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ ప్రధాన